So the first exercise is the close test. Close test to start అయింది. No one wants to admit that they could die prematurely. No one wants to admit that they could die prematurely. But the last thing you want is not to have the proper insurance policy. The last thing you want is not to have the proper life insurance policy in place should disaster dash. What is the meaning of the sentence? మనందరం చనిపోతాం. Could die prematurely. మనందరం ఎనీ టైం చనిపోవచ్చు. Most of us or all of us may die at any point of time. It can be today, tomorrow or any other time. ఇది ఒక ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని మనం ఎక్కువ ఆలోచించము. We don't want to talk about, we don't want to think about our own death. We don't want to talk about, think about our own death. But only one thing we can do. నిజంగా ఏదైనా జరగకపోవడం జరిగితే ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మంచిది. సో ఇక్కడ డిజాస్టర్ వస్తే షుడ్ డిజాస్టర్ డాష్. ఏదైనా ఒక డిజాస్టర్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ ఉంది ఇక్కడ. మనందరికీ తెలుసు షుడ్కి తర్వాత వెర్బ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. షుడ్ తర్వాత వెర్బ్ ఎప్పుడు ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి హ్యాపెండ్ వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ ఫామ్ కవర్. సో డిజాస్టర్ వస్తే రావడాన్ని మనం కమ్ అంటాం. డిజాస్టర్ బికమ్ అని అనం కదా. డిజాస్టర్ స్ట్రైక్. డిజాస్టర్కి కింద పడిపోవడానికి సంబంధం లేదు. సో ఇట్ క్యాన్ బి డిజాస్టర్ కమ్, డిజాస్టర్ స్ట్రైక్. సో నార్మల్ కేసెస్లో అయితే రావడాన్ని కమ్ అంటాం. ఇక్కడ డిజాస్టర్ గురించి వాడినప్పుడు డిజాస్టర్ స్ట్రైక్. వి యూజ్ ద వర్డ్ డిజాస్టర్ స్ట్రైక్. Should disaster strike? Should disaster strike? While life insurance agents aim to guide you towards whole life insurance dash term life insurance. Whole life. While life insurance agents aim to guide you towards whole life insurance. Term life insurance టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంటే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రిఫర్ చేయండి అని ఏజెంట్స్ చెప్తున్నారు. సో ఏజెంట్స్ ఆర్ ట్రైయింగ్ టు టెల్ us దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే దీని మీద అది చాలా అవసరం అని చెప్తున్నారు. కంపారిజన్ జరిగింది కదా. ఓవర్ ద లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎయిమ్ టు గైడ్ యూ టువర్డ్స్ whole life insurance over term life insurance. దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ whole means more commission for them. Yes. So term makes more dash for most people. Term makes more dash. Term makes more sense. మనకేంటంటే మనలో చాలా మందికి టర్మ్ అనేది బాగా అలవాటు. ఎవ్రీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ కట్టడం అనేది చాలామందికి అలవాటు. వాళ్ళు ఏంటంటే టర్మ్ వద్దంటే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇది చాలా మంచిది అని వాళ్ళకి అలవాటు. వాళ్ళు హోల్ లైఫ్ అని చెప్పడానికి ఒక రీజన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళకి కమిషన్ ఎక్కువ వస్తుందని అలా అంటారు. దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ వన్. టర్మ్ కవరేజ్ ఈజ్ ది అప్రోప్రియేట్ కవరేజ్ ఫర్ మోస్ట్ ఇండివిజువల్స్. చాలామంది ఇండివిజువల్స్ టర్మ్ని ప్రిఫర్ చేస్తారు, టర్మ్ కవరేజ్ని ఇష్టపడతారు. As their dash are for a certain term of years. Their dash are for a certain years. జనరల్గా పాలసీ ఎవరు ముందుకు తీసుకువెళ్తారు అంటే హూ గెట్స్ ఇన్ టు దిస్ కైండ్స్ ఆఫ్ పాలసీస్. కొంతమందికి ప్లానింగ్స్ ఎలా ఉంటాయంటే నేను ఇప్పుడు పాలసీ కట్టానంటే ఆఫ్టర్ 14 years, ఆఫ్టర్ 12 years ఇంత అమౌంట్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఆ టైంకి ద బాయ్ విల్ బి స్టడీ, ఎడ్యుకేషన్కి అమౌంట్ అవుతుంది. లేదంటే నేను ఆ టైంకి రిటైర్ అయిపోతాను, రిటైర్ అయిపోయిన తర్వాత నాకు శాలరీ ఉండదు, ఆ టైంకి నాకు అమౌంట్ ఉండాలి. ఇలా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు చాలామంది, అందరూ ఆల్మోస్ట్. సో దాన్ని ఏమంటామంటే నీడ్స్ అంటాం, వాళ్ళ అవసరాలు. యాజ్ దేర్ నీడ్స్ ఆర్ ఫర్ ఎ సర్టెన్ టర్మ్ ఆఫ్ ఇయర్స్. వాళ్ళ అవసరాలు ఇలా దిస్ ఈజ్ హౌ దే థింక్ అండ్ or for a certain term of years while their assets accumulate.
such as retirement, etc. Retirement savings. This is how people plan. నాకు ఆ టైంకి ఇంత అమౌంట్ ఉంటుంది, రిటైర్మెంట్ సేవింగ్స్ నాకు ఇంత అమౌంట్ ఉంటుంది, లేదా పెన్షన్ ఇంత వస్తుంది, ఐ మీన్ వాట్ ఎవర్. సో దానికి సంబంధించి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుంది కదా. అండ్ దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ వన్. దట్స్ ఆల్ రైట్. ఓన్లీ ఫైవ్ రైట్. సో పీపుల్ నుంచి అసలు కంఫర్టబుల్ దాకా మనం చదవాల్సిన అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. Then we have the next one, jumbled statements here. Jumbled is always interesting. So ఒకసారి చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి జంబుల్డ్ ఉంది. 1 2 3 4 5 6. There are 6 statements here, jumbled statements. So అమ్మ, సో మనకున్న స్టేట్మెంట్స్లో ఒకసారి మనం చూద్దాము. వాట్ క్యాన్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఒకసారి ఏ చూడండి ఏమన్నారు. షీ ఫాలోస్ ద ఫుడ్ స్టెప్స్ అన్నారు. షీ అంటే ఎవరో తెలియదు. సో షీ అంటే ఎవరో తెలియదు కాబట్టి లెట్స్ కీప్ ఇట్ ఆన్ హోల్డ్. సెకండ్ వన్ చూస్తే women are also rising to the forefront in other parts of the country. అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అన్నారు అంటే అదర్ అంటే ఏంటి? ఇంకొక. కాబట్టి మనం అదర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆల్రెడీ ఇక్కడ చాలా బాగుంది, అక్కడ కూడా బాగుంది. when we say here the women have what we call women have been empowered in other parts of the country also, అక్కడ కూడా అంటాం. ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు సిలో, అండ్ ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు డిలో, దిస్ ట్రెండ్ ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు ఈలో. ద లీడర్షిప్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్, ఈ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఎఫ్ ఎందుకు కాదు అంటే ఫర్ ఇన్స్టెన్స్ అన్నారు. దేనికి ఎగ్జాంపుల్. సో ఈ అనేది సెంటెన్స్ ఓపెన్ అయింది. ఏమన్నారు? ద లీడర్షిప్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్, బిజినెస్ అండ్ సొసైటీ ఈజ్ బికమింగ్ ఎవిడెంట్ అక్రాస్ ద గ్లోబ్. ఉమెన్ యొక్క లీడర్షిప్ అనేది ప్రపంచం అంతా కూడా చాలా డెవలప్ అవుతోంది అన్నాడు. ద లీడర్షిప్, హియర్ లీడర్షిప్ ఈజ్ ద నౌన్. ఇక్కడ లీడర్షిప్ అనేది నౌన్, దాని ప్రొనౌన్ ఎక్కడ చూడండి, దిస్ లీడర్షిప్. డైరెక్ట్ రిలేషన్. అసలు ఈ జంబుల్ స్టేట్మెంట్ అసలు చాలా ఈజీ జంబుల్ స్టేట్మెంట్ ఇది. అంటే మనం చూస్తే అండ్ దిస్ లీడర్షిప్ క్యాన్ బి సీన్ ఇన్ ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ ఉమెన్, and this leadership can be seen in the growing number of women who are becoming political leaders, and the most recent being Dilma Rousseff, who took over as Brazil's first woman president. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రొడక్షన్ అయ్యింది. ఈలో ఏమన్నాడంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగుంది. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పాలిటిక్స్లో కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో టు గివ్ ఏ రీసెంట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు డెల్మా. అంటే ఇక్కడి నుంచి ఏంటంటే మనకు ఆ పర్సన్ గురించి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ప్రకారం మనం చూస్తే థర్డ్ సెంటెన్స్ ఏమై ఉంటుంది? వాట్ క్యాన్ బి ద థర్డ్ స్టేట్మెంట్? ఏయా? ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. ఏమన్నాడు? ఎందుకంటే ఇక్కడ పర్సన్ పేరు నౌన్ ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి ప్రొనౌన్ అనుకుందాం. అప్పుడు ఏమైంది? షీ ఫాలోస్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ అదర్ రినోన్ ఫిమేల్ పొలిటీషియన్స్ లైక్ ఏ అండ్ బి ఇచ్చారు. నా వాట్ కెన్ బి ద ఫోర్త్ స్టేట్మెంట్? What can be the fourth statement? You're right, B. ఎందుకంటే తన గురించి మాట్లాడేశారు. ఇది బ్రెజిల్లో ఒక ఉమెన్ గురించి మాట్లాడేశాము. we have discussed a particular woman in Brazil. ఇప్పుడు Bలో ఏమన్నాము? women are also rising to the forefront in other parts of the country. బ్రెజిలే కాదు, ఇంకా చాలా చోట్ల ఈ డెవలప్మెంట్ కనిపిస్తోందని ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను కదా. మరి ఆ పాయింట్ ఎగ్జాంపుల్ ఎక్కడుంది? ఎఫ్ చూడండి. ఫర్ ఇన్స్టెన్స్ బిలో ఏమన్నామంటే బ్రెజిల్లోనే కాదు చాలా చోట్ల డెవలప్మెంట్ జరిగింది ఉమెన్కి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ several women played key roles during American President Barack Obama's visit to India. The ones in the spotlight were of Michelle Obama and Sonia Gandhi. In addition, US Secretary of the State Hillary Clinton helped shape Indo-US. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో ఇలా తనే కాదు చాలామంది ఉమెన్ ఇలా డెవలప్మెంట్ కనిపించిందని చెప్పాడు. నౌ ద లెఫ్ట్ స్టేట్మెంట్ ఈస్ డి. దిస్
దిస్ ట్రెండ్ రిప్రజెంట్స్, ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ఏ ట్రెండ్, సెవరల్ ఉమెన్ ఉన్నారు కదా డిఫరెంట్ పొజిషన్స్లో, ఇలా డిఫరెంట్ పొజిషన్స్లో ఉమెన్ ఉండడం అనేది ఈ ట్రెండ్ ఏదైతే ఉందో అంట. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ జంబుల్. అసలు మనం దీని గురించి చాలా ఈజీగా చెప్పచ్చు. ఒకసారి స్పీడ్గా రివైజ్ చేయాలంటే ఈలో ఏంటంటే ఉమెన్ డెవలప్మెంట్ చాలా బాగుంది. సిలో ఈ లీడర్షిప్ క్వాలిటీ అనేది రీసెంట్గా బ్రెజిల్లో కనిపించింది. బ్రెజిల్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బ్రెజిల్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడి తన గురించి చెప్పాను కాబట్టి షీ ఫాలోస్ ద 4 స్టెప్స్ ఆఫ్ సమ్ అదర్. అయితే బ్రెజిల్లోనే కాదు, అంటే ఇక్కడితో ఏమైపోయింది, బ్రెజిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి బ్రెజిల్లోనే కాదు, ద సేమ్ సిచ్యువేషన్ ఈస్ ఫౌండ్ ఇన్ మెనీ అదర్ ప్లేసెస్, మెనీ అదర్ కంట్రీస్ అని చెప్పి ఈ ట్రెండ్ ఏదైతే ఉందో చెప్తాం. దిర్ ఈస్ ఎ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. దీని గురించి మనం అసలు ఎక్కువ ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ECABFD ఈజ్ రైట్ ఆన్సర్. అమ్మా అసలు ఎఫ్ తీసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ ఎందుకు వస్తుంది అన్నది చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అంటే డేట్ అనేది ఎనీ టైం తీసుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఇన్స్టెన్స్ ఇది కానీ లేదనుకో, ఇన్ November 2010 సెవరల్ ఉమెన్ చక్కగా ఉంది ఆ సెంటెన్స్, అదే ఫస్ట్ సెంటెన్స్ కూడా అవ్వచ్చు. కానీ ఫర్ ఇన్స్టెన్స్ అన్నాడంటే ఉదాహరణకి, దేనికి ఉదాహరణకి, ఫర్ ఇన్స్టెన్స్ అని చెప్పామంటే ఏదో చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ ఇవ్వాలి. కాబట్టి మనం ఏంటంటే బి తర్వాత ఎఫ్ ఇచ్చేయమన్నాం. అందుకు అదర్ పార్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పాం కదా, చాలా కంట్రీస్లో డెవలప్మెంట్ కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో విల్ గో టు ద నెక్స్ట్ సెక్షన్. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ సెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చూస్తే అసలు స్టూడెంట్స్ అన్నాడు. స్టూడెంట్స్ ఈజ్ ఎ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్కి ఎస్ అయితే ఉండకూడదు. అయితే రెగ్యులర్గా వెయిట్ చేయరు కదా, సో ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద పాస్ట్ టెన్స్. అప్పుడు ఏమవుతుంది, మెనీ స్టూడెంట్స్ వెయిటెడ్ anxiously. Many students waited anxiously. So third option is the right option. Many students waited anxiously. Waited is the verb, anxiously is the adverb. Waited is the verb, anxiously is the adverb. Second option cannot come here because ing వచ్చింది. ing రావాలంటే am, is, are, was, were ఏదో ఒకటి ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ బాగుంది, ఇక్కడ దాకా బాగుంది, వెర్బ్, కానీ తర్వాత యాడ్జెక్టివ్ ఇచ్చాడు, యాడ్ వెర్బ్ కావాలి. మెనీ అన్నప్పుడు స్టూడెంట్ కాదు, స్టూడెంట్స్. అండ్ యూ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. త్రూ ఏ fortuitous circumstance, Rakhi met her childhood friend on the bus in which she was traveling. తను ఏ బస్లో అయితే ట్రావెల్ చేస్తున్నారో ఆ బస్లోనే తను తన ఫ్రెండ్ని కలిశారు. ఏ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నారో మీన్స్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ is perfectly used, no correction required. Through a fortuitous circumstance, Rakhi met her childhood friend on the bus she was traveling. Easy scoring section. And the next question is, the opposition party has alleged that the prices of essential commodities have been soaring like never before on the last decades, at the last decades what? Never before in the last decades, in the last 3 decades, in the last 3 decades. The salaries and perks of the employees in this institution are not in according with. There are 2 things here. According to use చేస్తాము, in accordance with అయినా అంటాం, ఏదైనా అనొచ్చు. According to అంటాము, in accordance with అయినా అంటాము. According to అంటాము, in accordance with అయినా అంటాం. So the first option, according to, in accordance with. According to the newspaper report, in accordance with the newspaper report, according to the data released by RBI, in accordance with the data released by RBI, the soldiers deployed in the town were instructed to exercising. To వచ్చింది కదా, preposition to always follows verb in the first form.
సో రెండోది సోల్జర్స్ సింగులరా ప్లూరలా? సోల్జర్స్ ప్లూరలే. సోల్జర్స్ ప్లూరలే కాబట్టి బజ్ ఉండకూడదు. సోల్జర్స్ ప్లూరలే కాబట్టి బజ్ ఉండకూడదు. వర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఎక్సర్సైజ్. ఆప్షన్ సి. వర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఎక్సర్సైజ్. Were instructed to exercise. Soldiers is plural, we use verb. To tarvata preposition, verb is a first form. Now we have to find one word which is the wrong word. He has started subscribes to the newspaper since last week. He has started subscribing. He has started subscribing to the newspaper. He has started subscribing to the newspaper. He has started subscribing to the newspaper. Next one we have, the government has some ambitious plans to revamping. To ochindi, to tarvata verb should be in the first form. So revamping lo ing avasram ledu. Revamping lo ing avasram ledu. The government has some ambitious plans to revamp the city's landscape. To revamp. On this day 12 years ago, she had been succeeded in getting a scholarship. What is the problem? Where is the problem? Why should we use been here? Been is unnecessary, not required. She had succeeded in getting scholarship, that's all. Asla had been thesis, had been rendu lagapoyina parvaledu, had unna okay, no problem. On this day 12 years ago, she had succeeded in getting a scholarship. She had succeeded in getting a scholarship. I will tried. Will always follows the verb in the first form. I will tried is wrong. I will try. Very easy question. Scoring section. I will try to meet you. I will try to meet you. Now we have to find the vocabulary with the same similar meaning. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, so what is the meaning of the word penitent? Penitent అంటే తప్పు చేసిన తర్వాత ఒక రకమైన ఫీలింగ్ ఆఫ్ గిల్ట్. సో రిమోర్స్ఫుల్ ఈజ్ ద రైట్ వర్డ్. 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 రిమోర్స్ అంటాం. రిమోర్స్, ఎ బ్యాడ్ ఫీలింగ్ ఆఫ్ ద పాస్ట్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ మీనింగ్? eccentric. Eccentric means, anybody knows what is eccentric? Eccentric behavior. I was surprised to see yesterday I was surprised to see your eccentric behavior, your strange behavior. Eccentric is strange. Eccentric is strange. Yesterday I was surprised to see your strange behavior. Eccentric behavior. Eccentric means strange. Profound అని చెప్పకలే, మీకు తెలుసు. Profound అంటాం అంటే వెరీ వైస్. Eccentric అంటే strange. Ecstasy అంటే వెరీ హ్యాపీ. Eccentric అంటే వెరీ స్ట్రేంజ్. ఎక్స్టసీ అంటే హ్యాపీ. రెండు కొంచెం దగ్గరగా ఉంటాయి. ఎక్సెంట్రిక్ అంటే స్ట్రేంజ్, ఎక్స్టసీ అంటే వెరీ హ్యాపీ. అండ్ నా వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు ఆపోజిట్ అడిగారు అంటే మనకి దాని మీనింగ్ తెలిస్తేనే ఆపోజిట్ చెప్పగలము. సో ప్లెజెంట్కి ఆపోజిట్ డిస్గస్టింగ్. ప్లెజెంట్కి ఆపోజిట్ డిస్గస్టింగ్. That was a pleasant experience yesterday I had. That was a pleasant experience yesterday I had. And that was a disgusting experience yesterday I had. Pleasant experience, disgusting experience. And now here we have to find the word idiom, right? We have to find the idiom we have to find the meaning of the idiom. Michael has not kept his word. అంటే మాట నిలబెట్టుకోలేదు కాబట్టి failed to keep his promise. Failed to keep his promise. Failed to keep his word. Failed to keep his promise. Very easy section. It's a very, very, very easy section, a simple section. So if you see here, let's try to quickly understand అసలు వాడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో చూస్తే, the last 10 years have seen extraordinary quantum of interest and debate on the benefits and dangers of modernization of Indian retail sector. ఇండియన్ రిటైల్ సెక్టార్ని మోడర్నైజ్ చేయడం అనే పాయింట్ మీద 10 years నుంచి చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. ఐ రిపీట్, టు మోడర్నైజ్ ఇండియన్ రిటైల్ సెక్టర్. దో నెవర్ హ్యాస్ దిస్ డిబేట్ బీన్ స్ట్రిల్లర్ అండ్ మోర్ కాంటెంటియస్ దాన్ వాట్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ ద పాస్ట్. ఈ మధ్య కాలంలో ఆ డిబేట్స్ మరింత సీరియస్గా జరుగుతున్నాయి. దేనికోసం డిబేట్స్?
మోడర్నైజ్ చేయాలి. దేన్ని? ఇండియన్ రిటైల్ సెక్టర్. ఇక్కడ నేను చూడండి, అన్ఫార్చునేట్లీ నో డిస్కషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఈవెన్ వన్స్ ఇన్ దీస్ ఇయర్స్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిటైల్ సెక్టర్ టు ఇండియా. 10 ఏళ్ళ నుంచి మాడుకుంటున్నారు కానీ అసలు రిటైల్ సెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ సెక్టారో ఎవరు మాడుకోవట్లేదట. నాట్ ఓన్లీ 15 million independent retailers and street hawkers. The need to make the producer to the consumer, the need to make the producer to the consumer distribution system more efficient and less wasteful, and how to make these millions of independent retailers not only relevant but tomorrow but actually increases the number and enhance economic and social vibrancy of the location. అంటే ఈ రిటైల్ సెక్టార్ ప్రాసెస్లో ప్రొడ్యూస్ చేసే ఏది వేస్ట్ అవ్వకుండా, టు మేక్ షూర్ దట్ నో ప్రొడక్ట్ ఈజ్ వేస్టెడ్, ద ప్రొడక్ట్ షుడ్ రీచ్ ద కస్టమర్స్ ఇన్ ద రైట్ వే. అది జరగాలి, అది జరిగితేనే బాగుంటుంది అన్నారు. ఇక్కడ నుంచి చూడండి, సాడ్లీ కానీ మచ్ మోర్ అటెన్షన్ హ్యాస్ బీన్ మిస్గైడెడ్లీ ఫోకస్డ్ ఆన్ జస్ట్ వన్ సింగిల్ డైమెన్షన్ మోడర్నైజేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్, నేమ్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ 10 years నుంచి చాలాసార్లు మాట్లాడుకున్నారు కానీ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అది మాట్లాడుకోలేదు. ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వేస్ట్ అవ్వకుండా ప్రొడక్ట్ ఎలా కస్టమర్కి రీచ్ అవ్వాలి, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. కానీ వీళ్ళు ఎంతసేపు దేని గురించి మాట్లాడుకున్నారు? ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించే ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద రిటోరిక్ ఆఫ్ రీసెంట్, రిటోరిక్ అంటే అబద్ధం, రిటోరిక్ అంటే ఫేక్, ఫాల్స్. And most of the rhetoric recent years has largely been on emotional and sometimes incorrect factual positions. ఈ మధ్య కాలంలో అబద్ధాలు ఎక్కువైపోయాయి. ప్రైవేట్ కన్సంప్షన్ హ్యాస్ లాంగ్ బిన్ ద లార్జర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ. అంతే కదా, ఇండియాస్ ఎకానమీలో ఎక్కువ ప్రైవేట్ పార్టీస్దే ఉంది. ప్రైవేట్ కన్సంప్షన్ హ్యాస్ లాంగ్ బిన్ ద లార్జెస్ట్. ఇట్ అకౌంట్స్ ఫర్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఇండియాస్ జీడిపి. ఆఫ్ దిస్ ప్రైవేట్ కన్సంప్షన్ మోర్ దాన్ 60% ఈస్ వాట్ వుడ్ కాన్స్టిట్యూట్ టిపికల్లీ త్రూ రిటైల్ ఛానల్స్. ఇంత ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్తున్నాడు. 60% రిటైలే అంట ఇండియాలో. లాస్ట్ పారాగ్రాఫ్ చూస్తే, ద ఫ్యాక్ట్ ఈస్ ఇక్కడ నుంచి చూడండి, ద ఫ్యాక్ట్ ఈస్ ఇండియాస్ రిటైల్ స్టోరీ ఈస్ నాట్ ఏ జీరో సమ్ గేమ్. దట్ ఈస్ గ్రోత్ ఆఫ్ న్యూ మోడర్న్ సమ్టైమ్స్ లార్జర్ ఇన్ స్కేల్ retail business has to come at expense of decimation of the traditional independent retail business owners. India story కొంత డిఫరెంట్ స్టోరీ. ఇట్ ఈస్ నాట్ ఏ జీరో సమ్ గేమ్. అంటే కొత్తది రావడానికి పాతదాన్ని చంపేయాలి అన్నది మన స్టైల్ కాదు. ఈవెన్ at a real growth of 6% per year, inflation of about 5% for the next 15 years, India's nominal GDP will be about X billion 2026. The size of India's retail market would have also moved up from X to Y. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ట్రెడిషనల్ రిటైల్ కరెన్సీ అకౌంట్స్ ఫర్ యాజ్ మచ్ యాజ్ అబౌట్ X billion. Even if modern retail attracts as much as $150 billion in fresh direct investments. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పుకుంటూ వస్తున్నాడు. Then we have this ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూడండి. Accounting for inflation and some increase in productivity of traditional retailers, it can be very confidently assumed that in the most optimistic of all scenarios, as far as the investment in modern retail is concerned, the numbers of independent retail outlets in India will more than double by 2026. రిటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతసేపు దాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మెన్షన్ చేశాడు. అవునా, మీరు అబ్జర్వ్ చేస్తే రిపీటెడ్గా రిటైల్ ఇన్వెస్టర్స్ గురించి, రిటైల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఈస్ ట్రైయింగ్ టు సపోర్ట్. ఇఫ్ దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ అండర్స్టూడ్, ఇవి అన్నీ అర్థమైతే, దెన్ వాట్ షుడ్ ఇండియా బి డూయింగ్ టు ఫెసిలిటేట్ ద రిటైల్ కన్సంప్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్లాన్ దాన్ సీయింగ్ మిలియన్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్స్ స్ప్రౌటింగ్ ఆల్ ఓవర్. ఇవి అర్థమైతే చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇల్లీగల్గా జరుగుతున్న బిజినెస్లు చాలా ఉన్నాయి. స్ప్రౌటింగ్ ఆల్ ఓవర్ అంటే ఎక్కడ పడితే అక్కడ స్ప్రౌట్స్ అంటాం. స్ప్రౌట్ అంటే ఏంటి? రూట్లోంచి ఇలా వస్తుంది కదా, సీడ్లోంచి స్ప్రౌట్స్ అంటాం. స్ప్రౌటింగ్ ఆల్ ఓవర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతున్న, ఇలా ఇంక్రీజ్ అయిపోతున్న ఇల్లీగల్ బిజినెసెస్ని మనం తగ్గించి రిటైల్ బిజినెసెస్ని ఎంకరేజ్ చేయాలి. First, our politicians, bureaucrats, urban planners must realize the need and relevance of providing for retail spaces in integrated, holistic, planned way.
వాళ్ళందరూ ముందు ఆలోచించాలి. అట్ ద వెరీ లీస్ట్ అబౌట్ 10 to 12 square feet of retail space is needed for every urban inhabitant. Urban agglomerations such as NCR, Greater Mumbai and Greater Kolkata therefore require at least అంటే ఏం చేస్తే బాగుంటుందో సలహాలు ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ చూస్తే అట్లీస్ట్ 200 million square ఈచ్ ఆఫ్ లీగలైజ్డ్ రిటైల్ స్పేస్. సో ఓవరాల్గా పారాగ్రాఫ్లో ఎక్కడ డీవియేట్ అవ్వలేదమ్మా. ఒక్క పాయింట్ దగ్గర కూడా వాడు రిటైల్ అనే వర్డ్ లేకుండా యూజ్ చేయలేదు. రిటైల్ సెక్టార్ని సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. ఒకసారి చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మేజర్ కన్సర్న్ ఫర్ ఇండియాస్ రిటైల్ సెక్టార్. ఇండియా యొక్క రిటైల్ సెక్టార్కి మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ వన్ చూడండి, మోర్ అటెన్షన్ ఈజ్ బీయింగ్ పెయిడ్ టు ఎఫ్డిఐ. ఎంతసేపు ఎఫ్డిఐ గురించే మనం మాట్లాడుతున్నాం, కరెక్టే కదా. వాడు ఏమన్నాడు? కన్సర్న్ అనేది ప్రాబ్లం. కన్సర్న్ మీన్స్ ప్రాబ్లం. ఎంతసేపు మనం ఎఫ్డిఐ గురించే మాట్లాడుతున్నాం, దట్ ఈస్ ద ప్రాబ్లం. సెకండ్ వన్, నో ఎఫర్ట్స్ ఆర్ మేడ్ బి అథారిటీ. ఎవరు పట్టించుకోవట్లేదు, కరెక్ట్. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఏ అండ్ బి కరెక్ట్. నెక్స్ట్, if you see the next question, what have been suggested by the author. ఇంతకీ ఆథర్ ఇచ్చిన సలహాలు, ఆథర్ ఏం సలహా ఇచ్చాడు? ఫస్ట్ వన్ చూద్దామా. ఎఫ్డిఐ షుడ్ బి అలౌడ్ ఓన్లీ ఇన్ ఎ ఫ్యూ రెస్ట్రిక్టెడ్ సెక్టార్స్. అసలు ఈ మాట ఎక్కడ చెప్పలేదు. ఎఫ్డిఐ కొన్ని చోట్ల రిలీజ్ చేయాలి, నో. ఎప్పుడైతే మనకి 1 రాంగ్ అయిపోయిందో మనకి మీరు ఏం చేయొచ్చు? దీన్ని ఎలిమినేట్ చేసేసుకోండి. ఇప్పుడు 2 మిగిలింది, 3 మిగిలింది, 2 and 3 మిగిలింది, తెలిసిపోతుంది. ఇప్పుడు 2 చూద్దాం. న్యూ ప్లేయర్స్ షుడ్ నాట్ బి అలౌడ్ టు ఇన్వెస్ట్ ఫండ్స్. కొత్త వాళ్ళని రానివ్వకూడదా? ఏంటది? దానికోసం పారాగ్రాఫ్ చదవాలా? న్యూ ప్లేయర్స్ షుడ్ నాట్ బి అలౌడ్. వీ షుడ్ అలౌ ఎవ్రీబడి. సో రాంగ్. ఎప్పుడైతే 2 పోయిందో ఓన్లీ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దెర్ షుడ్ బి ఎ ప్రాపర్ ప్లానింగ్. There should be a proper planning. Developing kada, right? Next, and we have the next word here. What does the author mean zero sum game? ante enti? First option chudandi, gain of branded retailers at the cost of traditional retailers. ఒకళ్ళు గ్రో అవ్వడానికి మరి ఒకళ్ళు చనిపోవాలి, అది మన సిస్టమ్ కాదు. దట్ ఈస్ వాట్ వి కాల్ జీరో సమ్ గేమ్. టు హ్యావ్ ద డెవలప్మెంట్ ఆఫ్ బ్రాండెడ్ రిటైలర్స్, ట్రెడిషనల్ రిటైలర్స్ని మనం కంట్రోల్ చేయడం మన ఉద్దేశం ఎప్పుడు కాదు. నెక్స్ట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంటెక్చువల్లీ కరెక్ట్ అకార్డింగ్ టు ద పారాగ్రాఫ్. ఏది కరెక్ట్ కాదు అన్నారు? ఫస్ట్ వన్ చూడండి, మోడర్న్ రిటైలర్ విల్ గ్రో సబ్స్టాన్షియల్లీ బట్ నాట్ రిలేటివ్లీ. దిస్ ఈస్ కరెక్ట్. అండ్ యు సీ ద సెకండ్ స్టేట్మెంట్, ట్రెడిషనల్ రిటైలర్ విల్ ఎవాపరేట్. మనం అది జరగకుండా ఉండాలనే కదా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ట్రెడిషనల్ రిటైలర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రెడిషనల్ అంటే ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్నా అని, సో వాళ్ళకి ప్రాబ్లం లేకుండానే చూసుకోవాలి. కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నాట్ ట్రూ అన్నాడు కదా, అదే రైట్ ఆన్సర్. ట్రెడిషనల్ రిటైలర్స్ విల్ ఎవాపరేట్. పైగా ఆ వర్డ్ కూడా ఎవాపరేట్ అంటండి. ట్రెడిషనల్ రిటైలర్స్ విల్ ఎవాపరేట్ అంటే పూర్తిగా వాళ్ళు మాయమైపోతారంట. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. చలో, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది వర్డ్ విచ్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ డెసిమేషన్. మీరు పారాగ్రాఫ్లో చూస్తే డెసిమేషన్ అంటే ఏంటో తెలుసా? పూర్తిగా రెడ్యూస్. డెసిమేషన్ అంటే రెడ్యూస్. ఆపోజిట్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్. మీరు ఆ సెంటెన్స్ ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. డెసిమేట్ అంటే డిస్ట్రక్ట్ అంటాం. డిస్ట్రక్ట్. సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా సినోనిమ్సే అమ్మా. ఎన్నిహిలేట్ అంటే కూడా నాశనం చేయడం, ఎన్నిహిలేట్ అంటే డిస్ట్రాయ్. ఈవెన్ డివాస్టేషన్ అంటే కూడా డిస్ట్రాయ్. కెటాస్ట్రోఫ్ విపత్తు, సర్వనాశనం అయిపోతుంది. హోలోకాస్ట్ అంటే కూడా డిస్ట్రాయ్. ఎన్నిహిలేట్, డివాస్టేషన్, catastrophe, holocaust, all these four are synonyms. And the next question here which is asked is, which of the following is true to the paragraph? ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు చూడండి. రిటైల్ మార్కెట్ is a backbone of distribution system of the country.
పారాగ్రాఫ్లో మనం అంతసేపు చదివాము, రిటైల్ అన్నాడు, ఎక్కడ బ్యాక్ బోన్ అనే వర్డ్ యూజ్ చేయలేదు. మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియాస్ రిటైల్ ఈజ్ నాట్ దాట్ పయస్. నో, మోడర్నైజేషన్ జరగాలి, మోడర్నైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రిటైల్ మేనేజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు వర్క్ విత్ హోల్సేల్ మార్కెట్ యాజ్ వెల్ ఇంటర్నెట్ సేల్. అసలు ఎక్కడ ఇంటర్నెట్ సేల్ అనే వర్డ్ యూజ్ చేయలేదు మనం. ఇండిపెండెంట్ రిటైలర్ ఇన్ ద ఫ్యూచర్ మార్కెట్ ఇస్ ఎ మేజర్ కన్సర్న్. ఇండిపెండెంట్ రిటైలర్ చాలా పెద్ద ప్రాబ్లం అని ఎక్కడ చెప్పలేదు, కాబట్టి పారాగ్రాఫ్లో అయితే చెప్పలేదు, అదర్ దాన్ ద గివెన్ ఆప్షన్స్. సో ఇంకా ఆల్ ద ఫోర్ ఆర్ రాంగ్ ఆప్షన్స్. Again and again, in every class I say this, even now I will say this, if you have to read the paragraph very fast and simultaneously understand it, your reading speed should be very fast, and that reading speed is an ability that comes through regular reading habit. It cannot come in one day or 2 days. Regular reading newspapers, articles will get you that ability. అది కాన్సెప్ట్ కాదు, గ్రామర్ ఈజ్ ఎ కాన్సెప్ట్, ఒకరు చెప్తే వస్తుంది. కాంప్రహెన్షన్ అనేది ఎబిలిటీ, మనం చేసుకుంటే వస్తుంది. యూ హ్యావ్ టు రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఎవ్రీ డే, ప్రతిరోజు చదివితే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ది ఆపోజిట్. ఇందాక చెప్పాం కదా, స్ప్రౌటింగ్ అంటే చాలా పెరిగిపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఇంక్రీజ్ అయిపోవడం. ఆపోజిట్ ఏంటంటే సబ్సైడింగ్ అంటే రెడ్యూస్, ఆగిపోవడం. సబ్సైడ్ అంటే రెడ్యూస్, ఆగిపోవడం. సబ్సైడ్ అంటాం కంట్రోల్, ఆగిపోవడం. ఇఫ్ యు సీ దిస్, జెర్మినేట్ అన్నా, ప్రొలిఫిరేట్ అన్నా, బర్జియోన్ అన్నా, ఎక్స్పాండ్ అన్నా, స్ప్రౌటింగ్ అన్నా, ఈ 5 వర్డ్స్కి మీనింగ్ సేమ్. All these 5 words carry similar meaning. Increase, spread, run fast, Allah. And we admire his attempt to climbing. Very simple. 2 వచ్చిన తర్వాత verb ఏంటి? ఫస్ట్ ఫామ్. 2 తర్వాత ఫస్ట్ ఫామ్. 2 వచ్చింది ఫస్ట్ ఫామ్ కాదు. ఇది మిగిలింది. అసలు ఆఫ్ క్లైంబ్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. 2 తర్వాత B1 బట్టి వెళ్ళిపోతుంది. We admire his attempt to climbing the summit. Very easy paper, my dear friends. 25 you can get. If you see, the first exercise is a very easy exercise, close test, and after that jumbled is still easy. Women empowerment గురించి మాట్లాడుతూ ఈజీ ఆర్డర్లో వచ్చింది అది. Then we have the section called sentence improvement లో ఒక్క క్వశ్చన్ కూడా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ క్వశ్చన్ లేదు. అండ్ పారాగ్రాఫ్ ఒక్కటి చూడడానికి సైజ్ కొంచెం ఇట్ ఈస్ స్లైట్లీ ఎ బిగ్గర్ పారాగ్రాఫ్, బట్ ఈజీ టు అండర్స్టాండ్ పారాగ్రాఫ్. Not even one section, there is a very, very, very difficult vocabulary. Very honestly, 25 is easy to get in this question paper. Please check your answers, my dear friends. Good luck.